నెల రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన వద్దట్టు చలనం లేకుండా రైతుల గోస పట్టించుకోకుండా ఇవాళ యూరియా కోసం రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసీఆర్ అన్న మాట నిజమైందని చెప్పి ఇవాళ రైతులు అంటా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు వరి పొట్ట దశకు వస్తున్నది. ఇప్పుడు యూరియా అందకపోతే దిగుబడి రాదు, వేలల్లో నష్టపోతాడు ప్రతి రైతు. ఇవాళ అది కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ఇవాళ ఒక్కసారి ఈ వారం 10 రోజులకి ఇట్లా యూరియా దొరకకపోతే ఇవాళ రైతులకు దిగుబడి రాక నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఒక్క సంచి యూరియా అయ్యే శాతగానోడివి 1,50,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ చేస్తా అంటావు. ఒక్క బస్తా యూరియా ఈ శాతగానోడివి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట, డల్లాస్ నగరం చేస్తాడట హైదరాబాద్ని. అన్ని బుడ్డర్ఖాన్ మాటలు, అబద్ధ మాటలు, మోసగించే మాటలు ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉన్నది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే రిపోర్ట్ తెప్పించుకోరి, గ్రౌండ్కి వెళ్ళి మీ ఏవోలు డిఏఓలతో రిపోర్ట్ తెప్పించుకోండి. రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది. రైతులకు ఎరువు బస్తాలు ఇయ్యయ్యా బాబు అంటే కేసీఆర్ మీద కమిషన్లు వేస్తున్నాడు, కేటీఆర్ మీద ఎంక్వైరీలు వేస్తున్నాడు. జల్దీ ఎంత తొందరగా అయితే ఎప్పుడెప్పుడు కేసీఆర్ని జైలు వేద్దామా, ఎప్పుడెప్పుడు కేటీఆర్ని జైలు వేద్దామా, ఎప్పుడెప్పుడు హరీష్ రావుని జైలు వేద్దామా అన్న ఉత్సాహం ఉన్నది తప్పిస్తే రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచన లేదు, రైతులకు ఎరువు సంచులు ఇవ్వాలన్న ఆలోచన లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తా ఉన్నాం, రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం. ఇప్పటికైనా మేలుకో, ఎరువులు తొందరగా యూరియా తొందరగా సప్లై చెయ్యు, రైతులను కాపాడవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.